సిరిసిల్ల నియోజకవర్గ కార్యకర్తల సమ్మేళనం కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. దయతో మిమ్మల్ని కోరేది ఏంటంటే, దయచేసి మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ ప్రక్రియ సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి, చాలా చాలా సీరియస్గా తీసుకోండి, ఆషామాషిగా తీసుకోకండి. రేపటి రోజున కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ గులాబీ జెండా ఎగరాలంటే మాటలు డైలాగులు వీటితో కాదు. కంపల్సరీ కొంత నెల రోజులు మనందరం కూడా ఎక్కడో అక్కడ పనిచేస్తేనే ఈ కార్యక్రమం అవుతుంది. ఇక రెండో మాట, మెంబర్షిప్ కూడా తొందరలో చాలా అవుతా ఉంది. ఆ యాప్ కూడా టెస్టింగ్ అయింది, రెడీగా ఉన్నది. ఇప్పుడే నేను జీవన్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ప్రతి బూత్కి 2 ఏజెంట్ల చొప్పున మన పార్టీ తరఫున మెంబర్షిప్ కోసం మనం పెట్టుకుంటా ఉన్నాం. ఏంటిది, ఇదివరకు పుస్తకాలు ఇస్తే పుస్తకాలు రాసుకుని వద్దురు మీరు మెంబర్షిప్. అట్లా కాకుండా ఈసారి ఏం చేస్తున్నామంటే, ఫోటో ఇంటికి పోయి ఫోటో తీసుకునే విధంగా ఆ ఫోటోతో పాటు మొత్తం, ఎందుకంటే కార్డు కూడా ఇవ్వబోతా ఉన్నాం, రేపు మంచి కార్డు కూడా రాబోతా ఉన్నది. కాబట్టి మంచి ఫోటో, మొత్తం వివరాలు, బ్లడ్ గ్రూప్తో సహా మొత్తం వివరాలు కూడా తీసుకొని బ్రహ్మాండంగా మొత్తం ఆన్లైన్. ఇప్పుడు ఎట్లా అంటే మీకు తెలుసు, మిగతా ఫోన్లలో అందరు యాప్లు వాడుతూ ఉన్నారు, అట్లాగే ఈ యాప్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు అందరూ వాడే అక్కరేం ఉండదు. ఊరికి 2 బూత్కి 2 ట్రైనింగ్ ఇస్తాం, అది మళ్ళీ సెపరేట్గా పెట్టుకుంటాం. ఆ ట్రైనింగ్ ఇచ్చి అందులో ఆల్రెడీ ఓటర్ లిస్ట్ నుంచే ఇన్ఫర్మేషన్ ఉంటుంది మొత్తం. మీరు మొత్తం కొట్టే అవసరం కూడా లేదు. మీరు జస్ట్ మీ ఓటర్ ఐడి నెంబర్ రాసిండ్రు అనుకో, మొత్తం వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఆ పేరేంది, తండ్రి పేరేంది, అడ్రస్ ఏంది, మీరు ఒక మొబైల్ నెంబర్ ఒకటి రాసేది ఉంటుంది. బ్లడ్ గ్రూపు, ఏం చదువుకున్నావు, ఏం కులము, ఏం కేటగిరీ, బీసీయా, ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, మైనారిటీయా, ఇవి రాసేది ఉంటుంది. ఇది ఎందుకు అవసరము అంటే, పార్టీ పరంగా రేపటి రోజున, ఎందుకంటే భవిష్యత్ అంతా డిజిటల్ యుగం కాబట్టి పార్టీ పరంగా రేపటి రోజున ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, ఉదాహరణకు వేములవాడలో రేపు ఏదో పెద్ద మీటింగ్ ఉన్నది, దానికి సంబంధించి ఒక మెసేజ్ ఇవ్వాలంటే సమగ్ర సమాచారం పార్టీ హెడ్ ఆఫీస్లో కరీంనగర్లో, సిరిసిల్లలో ఉంటే ఒక బటన్తోనే మీకు మెసేజ్ ఇవ్వచ్చు. అందుకే మనం జాగ్రత్తగా డిజిటల్ పద్ధతుల్లో ఈ కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. ఇక చివరికి నేను చెప్పేది ఏమంటే, మీ అందరికీ ఒకటి, మనకు మెంబర్షిప్ చేసుడు కొత్త కాదు, కమిటీలు వేసుడు కొత్త కాదు, తర్వాత శిక్షణా శిబిరాలు కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం. శిక్షణా శిబిరాలు కూడా ఈసారి ఏ పద్ధతుల్లో అయితే ఈరోజు ఒక 1000 మందితో ఇక్కడ పెట్టుకున్నామో, అట్లాగే ప్రతి నియోజకవర్గానికి మంచిగా దినమంతా ఇవాళ మస్తుగా మాట్లాడచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడచ్చు. మన మీదికి తుపాకీ తీసుకొని వచ్చిన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతాండి. ఇవాళ ఎక్కడికో రాలే కదా, కరీంనగర్కే వచ్చిండు కదా. ఆయన కూడా ఇవాళ తెలంగాణను ఆయనే సాధించినట్టు, ఆయననే పుట్టించినట్టు ఆయన కూడా మాట్లాడతాడు. మస్తు మంది మాట్లాడచ్చు. అంటారు చూడు డైలాగ్, సమయం టైం ఎట్లుంటుంది అంటే, అప్పుడప్పుడు టైం బాగలేకపోతే వానపాము కూడా నాగుపాము లెక్క బుసలు కొడుతుంది. గట్లున్నది ఇవాళ పరిస్థితి మనకు. ఇవాళ మొత్తం రాష్ట్రంలో వీళ్ళు వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరూ కుత ఉడికిపోతున్నారు. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, అందరూ ఇబ్బందులనే ఉన్నారు. ఇంతకుముందు జీవన్ రెడ్డి గారు చాలా వివరంగా, ఒక రైతు బిడ్డ కాబట్టి, తెల్లారు లేస్తే రైతుల కళ్ళాలు తిరిగే మనిషి కాబట్టి చాలా సోదాహరణంగా వివరంగా చెప్పిండు. ఎట్లా ఈ ప్రభుత్వం మోసం చేస్తున్నది, ఎట్లా దొడ్డు వడ్లకు బోనస్ అని చెప్పి సన్న వడ్లు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మరి అవన్నీ ఇస్తున్నాడా అంటే అవి కూడా ఇయ్యడు. తరుగు పేరు మీద ఎంత తీసేస్తున్నాడు, ఒక్కొక్క ఎకరానికి 6000 రూపాయలు నష్టం ఎట్లా చేస్తున్నాడు, ఇప్పటికి ఎన్నిసార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు, ఇవన్నీ వివరంగా వారు చెప్పిండ్రు, మీరు విన్నరు, నేను దాని జోలికి పోను. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆ అభయహస్తం అనే పేరు మీద ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతున్నదో అది ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం. అది 1 కాదు 2 కాదు, 420 హామీలు ఇచ్చి అందరినీ బురిడి కొట్టించి మొత్తానికి గద్దెనెక్కిండు